వేసేసి వెళ్ళిపోయింది. పిల్లలు మా ఇంటి దగ్గరే లేరు, పిల్లలకి దీనికి సంబంధమే లేదు, నేను వెళ్ళిపోయాను అక్కడికి. మీరు చెప్పండి, ముఖ్యంగా ఫాదర్ చెప్తున్నది ప్రెస్ మీట్లో, కుమార్తెలు అంటే చిన్నప్పటి నుంచి చాలా గారాభంగా పెంచుకున్నాను, వారికి ఇప్పటికీ కూడా ఏం కావాలంటే అది ఇస్తూ ఉన్నాను, కానీ తల్లి వాణి పూర్తిగా నాకు వ్యతిరేకంగా వాళ్ళకి నెగిటివ్గా తల్లో రుద్దేసింది. ఈ నేపథ్యంలోనే వారు నాపైన దాడి చేసే ప్రయత్నం చేస్తున్నారు, నాపైన ప్రశ్నించేటటువంటి స్థాయికి వెళ్ళిపోయినారు, నా బిడ్డలు నా చేతులు లేకుండా పోయారని దువ్వాడ శ్రీనివాస్ చెప్తున్నారు. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మేమేమి ఎల్కేజీ చదివిన పిల్లలమో కాదు, లేకపోతే స్కూలింగ్లో ఉన్న పిల్లలమో కాదు. నాకు 29 years, నేనే డెంటిస్ట్ని. నాకు బయట ఏం జరుగుతుందో నాకు కళ్ళు ఉన్నాయి, నాకు కనిపిస్తుంది, నా బ్రెయిన్ ఉన్నది, నాకు పనిచేస్తుంది. ఒకళ్ళు బ్రెయిన్ వాష్ చేస్తే నేను అది మారిపోయి అది బ్రెయిన్కి ఎక్కించేసుకొని మా డాడీకి యాంటీ చేయాల్సిన పని లేదు. నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనేం చెప్పాలనుకుంటున్నానంటే ఆయనలాగా నాకు అబద్ధాలు చెప్పడం రాదు. నేను ఆ రోజు వచ్చాను, నేను మొన్న సాయంత్రం ఆఫ్టర్నూన్ 3 o'clock వచ్చాను ఆయన్ని కలవడానికి. అవును, నేను మా డాడీతో ఉండడానికి వచ్చాను. వచ్చి డోర్ ఓపెన్ చేయడానికి కొట్టాము, ఓపెన్ చేయలేదు. తర్వాత కూడా నెక్స్ట్ డే వచ్చాము. ఆయన ఏమంటున్నారు, నైట్ 10కి 12కి వచ్చారు అంటే మీరు అందరు ఉన్నారు కదా, ఇనపరాడ్లు, మారణాయుధాలు, పెద్ద పెద్ద రౌడీ షీటర్లను తీసుకుని వచ్చారని. రౌడీ షీటర్లు మేము తీసుకొచ్చాం, మీడియా అంతా ఉంది కదండి, మీడియా అంతా చుట్టుముట్ట నైట్ 1:32 వరకు నేనున్నంత వరకు కూడా మీడియా ఉంది. మీడియాకు కనిపించరా అంటే మీడియా దాంట్లో కవర్ అవ్వదా? ఎవరు ఆ గూండాలు, ఆ రౌడీలు, ఆ చైన్లు అవేమేమి చెప్తున్నారో ఆయన మీడియాలో కనిపించదా? నువ్వు అబద్ధాలు చెప్పుకొని మేము నిన్ను క్వశ్చన్ చేశామని చెప్పి నువ్వెక్కడ బయట నీ పేరు పాడైపోతుంది, నీ తప్పు నువ్వెక్కడ ఒప్పేసుకోవాల్సి వస్తుంది అని చెప్పి నువ్వు కన్న కూతుర్లను చూడకుండా మా మీద అన్యాయంగా నువ్వు అబద్ధాలు చెప్తున్నావు. అండ్ మేము నెక్స్ట్ డే నువ్వు అలౌ చేయకపోవడం వల్ల మేము డోర్ ఓపెన్ చేసుకొని రావాల్సి వచ్చింది. డోర్ ఓపెన్ చేసుకొని ఎందుకు వస్తారు అంటే, ఇప్పుడు ఆమె ఎవరో ఎలాంటి కనెక్షన్ లేకుండా ఈ ఇంట్లో ఎందుకు ఉంటుందండి? ఉంటే మేము ఎందుకు చూస్తూ ఊరుకోవాలి? ఆమెకు పెళ్ళి అవ్వలేదని ఆమె చెప్పింది, ఆమె ఆ ఫస్ట్ హస్బెండ్తో డివోర్స్ అవ్వలేదని చెప్పింది. ఎలాంటి రైట్ ఉంటుందని ఆమె ఇంట్లో ఉంటుంది? ఆమె ఇంట్లో ఉంటే మేము చూస్తూ ఊరుకోవాలా? మేమేమైపోవాలి? మా మీద ఎలాంటి ఇంపాక్ట్ పడుతుంది? మేము ఎందుకు చూస్తూ ఊరుకోవాలి? మేము వచ్చాం లోపలికి వచ్చాం, నీతో మాట్లాడడానికి వచ్చాను. నువ్వేమన్నావు, నా కూతురు నేను చూసుకుంటాను, సెక్యూరిటీ ఇస్తాను, వాళ్ళ అమ్మ బ్రెయిన్ వాష్ చేసింది అంటే నువ్వు సెక్యూరిటీ ఇస్తావా? నువ్వు నిన్న నైట్ ఇంత పెద్ద మార్బుల్ రాడ్ తీసుకొని మమ్మల్ని కొట్టడానికి వచ్చావు, నువ్వు సెక్యూరిటీ ఇస్తావా? సో అది మొత్తంగా మాదిరి గారు విన్నారు కదా ఏం మాట్లాడుతున్నారో వారి వర్షన్.